వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టి, పాపం సతీష్ రెడ్డి వైఎస్ ను చంపింది చంద్రబాబు అని అంటున్నాడు, అందరూ నవ్వుకోండి అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ పెట్టేటప్పుడు కూడా నాకు నవ్వు వచ్చింది. అంతేకాదు ఈ ప్రెస్ మీట్ చూసినప్పుడు కూడా నాకు నవ్వు. కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా రాజకీయాల్లో చాలా మంది అబ్జర్వ్ చేయరు, కానీ రాజకీయాలకి సైకాలజీని కనుక మనం యాప్ చేసామంటే చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగా సతీష్ రెడ్డికి నిజంగానే ఈరోజు ఐడెంటిటీ క్రైసిస్. ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు ఒక హీరో, ఆయన కడపలో ఆయన వైఎస్ ఫ్యామిలీ మీద గెలవనివ్వండి గెలవకపోనివ్వండి ఎప్పుడు కూడా ఒక హీరో లాగా ఉండేవాడు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేయాలంటే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఆయనకి టీడీపీ ఇచ్చింది. అలా వైఎస్ చేతిలో ఓడిపోయినా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినా, బట్ అతన్ని ఆ స్థాయిలో పార్టీ ఓన్ చేసుకుంది. అది టీడీపీ అంటే, అలాంటి ధైర్యం టీడీపీ అంటే. అందుకే సతీష్ రెడ్డి ఎప్పుడు కూడా జీరో నుంచి, సో సతీష్ రెడ్డి అంటే ఆ ధైర్యాన్ని టీడీపీ ఇచ్చింది. ఆ రోజున వైఎస్ ఫ్యామిలీ మీద పోటీ చేయడానికే చాలా ధైర్యం కావాలి. ఓడిపోయిన తర్వాత అక్కడ నిలదొక్కుకోవడానికి, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, నిలదొక్కుకోవడానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని టీడీపీ ఇచ్చింది. టీడీపీ క్యాడర్ కూడా సతీష్ రెడ్డిని అంతే ఓన్ చేసుకుంది. అంత సుదీర్ఘకాలం టీడీపీతో అసోసియేట్ అయ్యాడు ఆయన. మొత్తానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే చేశాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏమన్నా వేసి గార్లాండ్ వేసి ఒక విగ్రహాన్ని ఏమన్నా పెట్టి పూజలు ఏమైనా చేయమన్నాడు అంటే అది లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం చాలా పూర్తి స్థాయిలో ప్రాణం ఇచ్చేటట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు గత కొంతకాలంగా. అయితే తన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆయన ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడు. తన మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈరోజు సతీష్ రెడ్డి అంటే కడపలో ఒక ఐడెంటిటీ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది, అదే టీడీపీ నుంచి వచ్చింది. కానీ ఆ మూలాలు మాత్రం మర్చిపోతూ ఉంటారు. తల్లిపాలు తాగి రొమ్ముగుదే విధంగా సతీష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు, చాలాసార్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. సరే, ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్ తో ఎందుకు ఆయన బాధపడుతున్నారు ఉన్నా అంటే, ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల ముందు సతీష్ రెడ్డి టీడీపీలోకి వస్తారని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. ఈ రోజు టీడీపీలోకి వచ్చుంటే వీళ్ళు ఇప్పుడున్న టీడీపీలో ఉన్న అందరికన్నా సతీష్ రెడ్డి సీనియర్. ఒక బీటెక్ రవి కన్నా, లేకపోతే ఒక శ్రీనివాసులు రెడ్డి కన్నా, ఒక మాధవి కన్నా, వీళ్ళందరికన్నా సతీష్ రెడ్డి ముందుండేవాళ్ళు, సీనియర్ లిస్ట్ లో ఉండేవాళ్ళు. ఈ పార్టీకి మంత్రిగా కూడా ఉండేవాళ్ళు మైట్ బి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు సతీష్ రెడ్డి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర తన రాజకీయ జీవితాన్ని తాకట్టు పెట్టేసాడు అనుకుందాం. అలాంటి స్థితిలో ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తా హీరో అవుతూ ఉంటాడు. ఎందుకంటే సతీష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆయనకి ఆ జగన్మోహన్ రెడ్డిని అంత నమ్ముకున్నా సతీష్ రెడ్డికి ఆ స్థాయిలో గ్రాటిట్యూడ్ లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇలా సతీష్ రెడ్డిని ఏమైనా నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే అది లేదు. సో అయినా సరే సతీష్ రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉంటాడు, హడావిడి చేస్తూ ఉంటాడు. అయితే ఆ హడావిడి చేసే క్రమంలో ఆ ఐడెంటిటీ క్రైసిస్ తో ఆయన బాధపడుతూ ఉన్నారు. తనకంటే వెనకొచ్చిన నేతలు, తనకంటే జూనియర్లు ఇవాళ టీడీపీ నుంచి కీ పొజిషన్స్ లో ఉన్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన ఫేస్ లో కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఆ రిగ్రెట్ కూడా కనిపిస్తా ఉంది. ఆ రిగ్రెట్ లోంచి వచ్చేవే ఇలాంటి మాటలన్నీ. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే స్థానికంగా పెద్దస్తగిరి హత్య జరిగిన తర్వాత ఇది వైసీపీ ఖాతాలో పడింది. వైసీపీ నేతలతో ఆయనకున్న లింకులు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. ఒక్కొక్క ఆధారాలు బయటకు వస్తూ ఉంటే వివేకానంద రెడ్డి మర్డర్ తరహాలోనే ఇది ఉంది అనేది అటు అధికార పార్టీ ఆరోపణ కూడా. సో ఇది నడుస్తూ ఉన్న సమయంలో సతీష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చాలా అంశాలు మాట్లాడారు. ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి అనేక అంశాలు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని హత్య చేయించింది చంద్రబాబు నాయుడే కదా అని చెప్పి ఒక బాంబు వేశాడు ఆయన. అసలు ఎంత కామెడీగా ఉందంటే, మీరు ఆ రోజు అసెంబ్లీలో నువ్వు ఫినిష్ అన్నావు, నువ్వు ఎట్లా అసెంబ్లీకి వస్తావో చూస్తా అన్నావు వైఎస్ రాజశేఖర రెడ్డిని. ఆ మరుసటి రోజే ఆయన ఏదైతే ఫ్లైట్ క్రాష్ లో మరణించడం జరిగింది అంటే మీరే చంపేయించారు వైఎస్ రాజశేఖర రెడ్డిని, మీకు అసలు గ్రాటిట్యూడ్ ఉందా అని చెప్పి సతీష్ రెడ్డి అడుగుతూ ఉంటే నిజంగా నాకు నవ్వు వచ్చింది. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేను ఫీల్డ్ లో ఉన్నాను. అటు అసెంబ్లీని ఎక్కువ రోజులు నేను కవర్ చేసేదాన్ని. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద కూడా నాకు బాగా మంచి అవగాహన ఉంది. ఎప్పుడు ఏం జరిగింది అనేది నేను డే టు డే చెప్పగలను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు సతీష్ రెడ్డి అలా మాట్లాడుతుంటే నిజంగా నేను వస్తూ ఉంది. ఇక్కడ ఏం మాట్లాడారు, ఆ రోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని, ఆ రోజు తిరుపతి కొండలను అడ్డు పెట్టుకొని అసెంబ్లీ వేదికగా ఒక రాజకీయం నడిచింది. ఆ రోజు పూర్తి స్థాయిలో 7 కొండలు కాదు అవి 2 కొండలే అని వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఉంటే అది చెప్పి విసిగెత్తేసి ఆ సబ్జెక్ట్ అసెంబ్లీలో వెంకన్నతో పెట్టుకున్నావు నువ్వు ఫినిష్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటం జరిగింది. అది జరిగింది, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అది. సో అన్న తర్వాత ఆయన చిత్తూరు వెళ్లారు రచ్చబండ కార్యక్రమానికి. పౌరాలగుట్ట దగ్గర ఆయన ఫ్లైట్ క్రాష్ అయింది. సరే, ఆ రోజు ఏం జరిగింది, ఎలా దాన్ని అక్కడి నుంచి రెస్క్యూ చేశారు, ఆయనతో పాటు వెస్లీతో సహా ఉన్న అధికారులంతా చనిపోయినారు, పైలట్లు చనిపోయినారు, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఏం జరిగింది,
వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజాభవనాన్ని పిలిపించుకుంటూ ఉన్న ఆ రోజు గతంలో ప్రగతి భవన్ కేసీఆర్ ఉన్నప్పుడు గత అంతకంటే ముందు అది క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్. వైఎస్ఏ దాన్ని రెనోవేట్ చేసి దానికి సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు. సో అక్కడ ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఆ రోజు తండ్రి శవం దగ్గరే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. తండ్రి పార్థివ దేహం పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన అనునాయులు శైలజానాథ్ దగ్గర నుంచి దాకా ఎంతో మంది వెళ్లి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్లారు. నేను సాక్ష్యం ఆ రోజు లైవ్ ఇవ్వడానికి వెళ్ళాను ఆ ఇష్యూ మీద. సో వాళ్ళంతా వెళ్లి సంతకాలు సేకరణ చేశారు. నిజంగా తండ్రి మరణం మీద చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఈ సంతకాల సేకరణ జరిగిందా అంటే సతీష్ రెడ్డి నమ్ముతారా? సతీష్ రెడ్డి చరిత్రలో జరిగిన వీటికి సాక్ష్యంగా లేరా? ఆ రోజున ఎందుకు చరిత్రలో జరిగిన ఇష్యూల్ని మసిపూసి మారేడుగా చేస్తా ఉన్నారు? చనిపోయిన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫాదర్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయింది. సరే, చనిపోయిన తర్వాత ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ మీడియా ముందుకు వచ్చింది క్యాంప్ ఆఫీస్ లో. ఒకవైపు ఇది ఈ తదంగం జరుగుతూ ఉన్న సమయంలోనే జూపూడి ప్రభాకర్ రావు మీడియా ముందుకు వచ్చారు. మేమందరం ఆ రోజు కవరేజ్ కానీ అక్కడే ఉన్నాం. ఆ రోజు జూపూడి మాట్లాడారు ఫస్ట్ అందరికంటే ముందు. వైఎస్ మరణం వెనుక కుట్ర ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఉన్నారని మాకు అనుమానం ఉంది, రిలయన్స్ ఉందని మాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఆయన ఒక బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. నిజంగా అది అప్పుడు ఒక సంచలనం రాష్ట్రంలో. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రెండోసారి వన్ సైడెడ్ గా సింగిల్ వేవ్ తో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అంత త్వరగా ఆయన చనిపోవడం అనేది నిజంగా చాలా మందికి బాధేసింది. ఆయన అభిమానులు కూడా చాలా మంది హట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. బట్ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఏదైతే దీని వెనక కుట్ర ఉంది, ఆ కుట్ర చేసిన చంద్రబాబు నాయుడు అని చెప్పడం అంటే, రిలయన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజు ఇది జగన్మోహన్ దీన్ని ఎండార్స్ చేసిన పరిస్థితుల్లో చాలా చోట్ల రిలయన్స్ షాపుల మీద, వాళ్ళ రీటైల్స్ మీద చాలా చోట్ల దాడులు జరిగాయి, పగలగొట్టారు జగన్ అభిమానులు కానీ వైఎస్ అభిమానులు. కొంతమంది జర్నలిస్టులు ఈ అంశం మీద డిబేట్ పెడితే వాళ్ళ మీద కూడా అప్పటి నుంచి రిలయన్స్ కేసులు పెట్టింది. ఇప్పటికీ ఆ కేసులు మోస్తానే ఉన్నారు చాలా మంది. మీకు ఆ రోజు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు వంశీచంద్ర, ఇప్పుడు ఆయన అడిగినా చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఆయన, ఏం జరిగింది ఆ రోజు అనేది. సో అంత మాట అన్నారు. సో దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రం వైపు నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఇది ఏమి కుట్రలేదు అనేది. సరే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు 14 ఎన్నికల్లో. మరి 14 ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా ఎవరు అడగాలి? చంద్రబాబు నాయుడు అడగాల? ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని చంద్రబాబు నాయుడు అడగాల? ఆయన చంద్రబాబు నాయుడు తండ్రా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రా? జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్షంగా ఉన్న 5 ఏళ్లలో ఒక్కరోజైనా మీడియా ముందుకు వచ్చి నా తండ్రిది సహజ మరణం కాదు, దాని వెనుక కుట్ర ఉంది అని చెప్పి మాట్లాడారా? ఒక్కరోజన్నా అడిగారా? సిబిఐ ఎంక్వైరీ నన్నా అడిగారా జగన్మోహన్ రెడ్డి? సతీష్ రెడ్డి గారు, అప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ పడుకున్నారు మీరు? ఎవరు అడగాలి వైఎస్ మరణం వెనుక కుట్ర ఉంటే? జగన్మోహన్ రెడ్డి కదా అడగాలి, విజయమ్మ కదా అడగాలి, షర్మిల కదా అడగాలి. విజయమ్మ ఎక్కడికక్కడ నా భర్తను చంపేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు అంది, కానీ ఎవరు చంపేశారు అనేది ఏం చెప్పలేదు ఆవిడ. సరే, అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ పార్టీ ఎజెండాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ ఆయన పాదయాత్రలో భాగంగా అన్ని ఊర్లలో, అసలు మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసే ఊర్లలో, గ్రామాల్లో కూడా వైఎస్ విగ్రహాన్ని అన్వీల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చాలా చోట్ల ఒక్క ఓటు వైఎస్ఆర్సీపీకి లేని చోటు కూడా వైఎస్ విగ్రహాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు తన పార్టీ ఎజెండాలో వైఎస్ విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే అతనికి గ్రాటిట్యూడ్ లేదా? దానిలో అనుమానాలు ఉంటే మన తండ్రిని ఎవరన్నా మన ఇంటి పక్కడే ఉన్నంటే మనం ఊరుకుంటాం, వెళ్ళి కాలర్ పట్టుకుంటాం కదా. ఆ రోషం, ఆ పౌరుషం, మరి మీ కడప పౌరుషం, మీరు చెప్తున్న రోషం, ఇవన్నీ లేవా జగన్మోహన్ రెడ్డిలో? సరే, అది అయిపోయింది. 2019లో ఆయన భారీ మెజారిటీతో, మొత్తం వన్ సైడ్ మెజారిటీ 151 సీట్స్ సింగిల్ హ్యాండెడ్గా అంత మెజారిటీ వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు అయినా మరి తన తండ్రి కేసు అనుమానం ఉందన్నప్పుడు అది బయటికి తీయాలి కదా, సిబిఐ ఎంక్వైరీ అడగాలి కదా మళ్ళీ దాని మీద. ఆ స్థాయిలో ఆ రోజు బీజేపీ కూడా తనకు మద్దతు ఇస్తా ఉంది. అప్రకటిత పొత్తుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో. జగన్ ఏం చేసినా అన్నిటికీ బీజేపీ తలూపుతానే ఉంది ఆ రోజున. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎందుకు తన తండ్రి మరణం వెనుక తనకు అనుమానాలు ఉన్నాయని 5 ఏళ్లు మాట్లాడలేదు? పైగా అప్పుడు సతీష్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? వైసీపీలోనే ఉన్నాడు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి మరణం వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు కదా, చంద్రబాబు నాయుడు చంపేశాడు మనం ఇప్పటికీ ఆరోపణ చేస్తున్నాం కదా, రండి మనం వెళ్ళి కేసేద్దామని ఎందుకు అడుకోలేదు మీరు? ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయొచ్చుగా మీరు చంద్రబాబు నాయుడిని. మీరు అది అసలు పడుచుకోలేదు. ఇంకా వైఎస్ రాజశేఖర్ పేరునే పక్కకు జరిపే ప్రయత్నం చేశారు మీ ఎజెండాలోంచి. మరి ఆ కేసులో అంత ఆరోపణలు చేసి ఆ విషయంలో అదే రిలయన్స్ చెందిన పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? కడపలో. సతీష్ రెడ్డి ఎక్కడ పడుకో ఉన్నాడు? అప్పుడు తెలీదా సతీష్ రెడ్డికి? ఇవన్నీ టీడీపీ వాళ్ళు అడగాలి. ఇవన్నీ యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేసింది చంద్రబాబు నాయుడు.
ఈ రోజు అక్కడ ఎవరో దస్తగిరి మర్డర్ జరిగితే ఆయన ఆ హత్య గురించి టీడీపీ ఆరోపణలు చేస్తా ఉంటే రివర్స్ లో చంద్రబాబు నాయుడు చంపేశారని చెప్తా ఉన్నారు. సతీష్ రెడ్డి చాలా రోజుల పాటు సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చేతిలో ఒక చాకైనా ఆయన చూసారా? చంద్రబాబు నాయుడు వివేకానంద మర్డర్ కేసు అంశం తర్వాత ఫస్ట్ గుండెపోటు, తర్వాత గొడ్డలిపోటు, తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు చంపారన్నారు, మళ్ళీ బీటెక్ రవి ఆదినారాయణ హస్తం ఉందన్నారు. ఆ తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు, పెద్ద కత్తి పెట్టి నారాసు రక్త చరిత్ర అన్నారు. ఆ మరుసటి రోజు సునీత చంపిందన్నారు. ఆ మరుసటి రోజు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ భర్తే చంపేశాడు అని అన్నారు. ఆ తర్వాత ఎవరో వచ్చేసి ఆయనకి సెకండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళ పిల్లల ఆస్తుల కోసం చంపేశారు అన్నారు. మీరే ఇన్ని మాటలు మార్చారు. సో అలాంటిది మీరు ఈరోజు వైఎస్ మరణం వెనుక చంద్రబాబు నాయుడు లేడా అని మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది. మీకు కాదు ఈ డౌట్ రావాల్సింది, జగన్మోహన్ రెడ్డి. మీరు ఇలా ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ అంటే కనీసం అదన్నా మాట్లాడే ప్రయత్నం చేయండి, కానీ దయచేసి సతీష్ రెడ్డి గారు ఇలాంటి ఆరోపణలు చేయమాకండి. ఇలాంటి సిల్లీగా ఉన్నాయి, నవ్వుతున్నారు ఇలాంటి ప్రెస్ మీట్లు చూసి. మీ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆ పార్టీ నుంచి వచ్చిన మీ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇటు చూపిస్తూ ఉన్నారు. సో ముందు జగన్మోహన్ రెడ్డికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు చంపించారా, లేకపోతే ఇంకొకరు చంపించారా, ఇంకొకరు చంపిస్తారని బురద పోయడం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఆ చిత్తశుద్ధి ఉంటే నిజంగా అది కుట్రా లేకపోతే సహజ మరణం అని ఈ పార్టీకి క్లారిటీ వచ్చిండేది ఇన్ని సంవత్సరాల్లో. 2009లో చనిపోతే ఇంతవరకు మీకే క్లారిటీ లేదు. సో దయచేసి ఇలాంటి ప్రెస్ మీట్లు ఆపండి, లేకపోతే ఇలాగే నవ్వులు పాలవుతూనే ఉంటారు.